జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి బొంగులో దేశం మన మోడీ ప్రభుత్వం మంచి మెట్టు దెబ్బ అయితే కొట్టింది సరే ఏమి జరిగింది ఏ విషయంలో ఈ పని జరిగింది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుందట్టే ఓకేనా 1971 నుంచి అంటే బంగ్లాదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ బొంగులో దేశం గత సంవత్సరం ఆగస్టు వరకు మన దేశంతో మిత్రదేశంగా నటిస్తా వచ్చింది మనకు మిత్రదేశం కాదు మిత్రదేశంగా నటిస్తా వచ్చింది నిజానికి ఈ బంగ్లాదేశ్ను షేక్ హసీనా పరిపాలించినంత కాలం ఈ బంగ్లాదేశ్ను భారత్తో కలిపి ఉంచడానికే షేక్ హసీనా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేసింది కానీ ఎప్పుడైతే ఈ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్లోని జాంబిగాళ్ల అసలు స్వరూపం బయటపడింది ఈ బంగ్లాదేశ్లోని హిందువులకు వ్యతిరేకంగా ఈ బంగ్లాదేశ్లోని జాంబిగాళ్ళంతా కూడా అనేక దారుణాలకు ఒడిగట్టారు హిందువులైనటువంటి మగవాళ్లను హత్యలు చేయడం ఆడవాళ్లను సామూహిక అత్యాచారాలు చేయడం ఆడపిల్లలను బలవంతంగా మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకోవడం హిందువుల ఇళ్లను తగలబెట్టడం హిందువుల షాపులను లూటీ చేయడం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి మన హిందువుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించడం ఇట్లాంటివన్నీ దారుణాలు ఎన్నో చేశారు ఈ విధంగా 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 8 నెలల పాటు ఈ దారుణాలన్నీ కూడా జరిగినాయి అన్నమాట ఎక్కడ బంగ్లాదేశ్లో చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన హిందువులను ఈ జాంబీ ముండా కొడుకులంతా కూడా పీకు తిన్నారు రాబందుల్లాగా అంతేకాకుండా ఇన్నాళ్ళు కూడా సాయం చేసినటువంటి మన భారతదేశం పైన ద్వేషాన్ని పెంచుకున్నారు ఎందువల్ల మతపిచ్చి అలాంటిది ఏంది మతపిచ్చి మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు గత సంవత్సరం ఆగస్టులో బంగ్లాదేశ్లో ఈ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి బంగ్లాదేశ్ పూర్తిగా మన భారతదేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది అర్థమవుతుందా ఏ పాకిస్తాన్ వాళ్ళ చేతల్లో మెట్టు దెబ్బలు తిని వాళ్ళ చేతల్లో అత్యాచారాలకు లోనై హత్యలకు లోనై సర్వనాశనమైనారో అలాంటి పాకిస్తాన్తో పోయి మళ్ళీ స్నేహం చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే మీది తినాలే మాది తినాలి అన్నట్టు ఏమే మేము వాళ్ళమే మీరు వాళ్ళే కదా మనందరిదే ఒకే మతం కదా అని చెప్పేసి మళ్ళా పోయి వాళ్ళతోనే స్నేహం చేయడం మొదలుపెట్టినారు అర్థమైందా అంటే ఇక్కడ చెయ్యి అందించి సాయం చేసినోడు శత్రువు అయిపోయినాడు ఎవడైతే అప్పుడు దాకా ఏదా వీళ్ళకు స్వాతంత్రం వచ్చే వరకు వీళ్ళను బెంగన పెట్టారో వాడు మళ్ళా మిత్రుడు అయిపోయినాడు అది పరిస్థితి అయితే భారత సరిహద్దుల్లో ఈ టర్కీకి చెందినటువంటి బైరక్తర్ డ్రోన్లను మోహరించింది ఈ బొంగులో దేశం మన భారత్ పైన యుద్ధం చేస్తామని చెప్పేసి రకరకాల స్టేట్మెంట్లన్నీ కూడా ఇవ్వడం ప్రారంభించింది వీళ్ళకి సిగ్గుండాలి ఎవరన్నా ఆ పాకిస్తాన్ చూసినా కూడా వీళ్ళకి సిగ్గు రావాలా వాళ్ళు ఈ బొంగులో దేశంతో పోల్చుకుంటే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ వీళ్ళతో పోల్చుకుంటే మామూలుగా కాదు వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం స్ట్రాంగ్ అలాంటి వాళ్ళే మూడ్చుకున్నారట్నే ఊరికే కూడా కాకుండా తను కట్టే మూల పోయి ఊరకొక మారి కుయ్యో మండారట్నే అట్టాడిది వీళ్ళు ఎంతసేపు మనకు మొదలు పెడితే వాడమ్మ నా కూడా ఇది పழுదోకుండా మొదలు పెట్టినారంటే నోరు కడుక్కునే లోపల ఇలా అయిపోతుంది అంటే పழுదోముకునే సేపు కూడా ఉండదు ఆ గ్యాప్లో వీళ్ళు అయిపోతారు వీళ్ళకి ఎందుకు ఈ పొకండాలన్నీ కూడా ఇకపోతే ఈ బొంగులోదేశ్ జాంబీలు అయితే భారతదేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని అనేక ప్రదర్శనలు కూడా చేశారు ఎక్కడ బంగ్లాదేశ్లో వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అంతెందుకు వాళ్ళ సంత ఎంతమంది లేరాడు మన దేశంలో భారత్లో అనేక తీవ్రవాద దాడులకు ప్లాన్ వేశారు మామూలు ముండాకుడులు కాదు వీళ్ళు ఓయమ్మ చాలా డేంజరు నాయన అది ఏడున్నా కూడా దాని స్వభావం అయితే చూపించాలి అది పిల్ల పామైనా ఆడపామైనా మగ పామైనా ముసిలి పామైనా పామే అర్థమైందా ఇప్పుడు చొక్కా మీద ఒకరో మరక ఏర్పడుతుంది మరకే ఆ మరక ఎప్పటికైనా కూడా ప్రమాదమే ఆ మరకను అసలే ఉండకూడదు దాన్ని ఉతికి కడిగి పిండి పారేయాల అర్థమైందా అది పరిస్థితి ఈ క్రమంలోనే ఈ బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ఈ మొహమ్మద్ యూనస్ గాడు పాకిస్తాన్ చైనాలతో ఒక కూటమిని ఏర్పాటు చేసి భారత్ను ఏకాకి చేసేందుకు అదేవిధంగా మన భారత్ మీద దాడులు చేసేందుకు వివిధ రకాలైనటువంటి పథకాలన్నింటినీ కూడా రూపొందించడం మొదలుపెట్టాడు ఓరే ఈ అమెరికానే చాపో పిక్కోపో అన్నారా మీరెంతరా గావులేమన్నా కొడకలారా మీరెంత అంటాలే మొన్న 4 రోజుల క్రితం అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ ఆసిమ్ మునీర్ గారు మాట్లాడతా ఈసారి భారత్ మీద దాడి చేస్తామని ఈసారి దాడులను తూర్పు వైపు నుంచి చేస్తామని మన భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు అంటే
తూర్పు అంటే ఎక్కడ? బంగ్లాదేశ్ భూభాగం మీద నుంచి దాడులు చేస్తామని చెప్పి హెచ్చరించినాడు. అంటే మేము ఒకటే కదా అన్నట్టు వాళ్ళు ఒకటైపోయినారు. అదేదో అదుర్ సినిమా అని చెప్పేసి ఎన్టీఆర్ ఒకటి ఉంటుంది. అంటే బ్రహ్మాండం ఒక డైలాగ్ చెప్తాడు, ఏ రాచారి మీరు ఒకటైపోయారు అన్నట్టు వీళ్ళు ఒకటైపోయినారు. ఎందుకంటే వాళ్ళ మతం ఒకటే కదా. అక్కడ మత పిచ్చి అనేది ఆ విధంగా పనిచేస్తుంది అన్నమాట. దీంతో మన భారత ప్రభుత్వం అప్రమత్తం అయిపోయింది. బంగ్లాదేశ్ను ఆర్థికంగా దెబ్బతీయడానికే సిద్ధమైపోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ పైన తీవ్రమైనటువంటి ఈ వాణిజ్య ఆంక్షలు అయితే విధించింది. ఏంటి అంటే జనపనార పంట మన భారతదేశం తర్వాత బంగ్లాదేశ్లోనే ఎక్కువగా పండుతుంది. మామూలుగా సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ జనపనార అంటే ఏంది ఎన్ని పెద్దగా తెలిసి ఉండదు. మామూలుగా ఈ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది ఏది జనపనార గురించి. ఈ జనపనార పంట నుంచి జనుముతో చేసినటువంటి వస్త్రాలు, జనపనార దారాలు, తాళ్ళు, అదేవిధంగా గోని సంచులు, అంటే మా పక్కన గోతాలు అంటారులే, అలాంటి ఉత్పత్తులన్నీ కూడా ఈ బంగ్లాదేశ్ అయితే తయారు చేస్తూ ఉంటుంది. ఇక ఈ జనుముతో చేసేటువంటి వస్త్రాలు, జనపనార దారాలు, తాళ్ళు, ఈ గోని సంచులు వంటి ఉత్పత్తులను ఈ బంగ్లాదేశ్ మన భారత్కి ఎగుమతులు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం మన భారత్కు $2 బిలియన్ జనపనార వస్త్రాలను, జనపనార దారాలను, తాళ్లను, గోని సంచులను ఎగుమతులు చేసేదన్నమాట. $2 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో ఇది 17,000 కోట్ల రూపాయలకు సమానం. అర్థమవుతుందా? ఏ మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి జనపనార ఉత్పత్తులపైన మన మోడీ ప్రభుత్వం ఆంక్షలను అయితే విధించేసింది. లాకేష్ పార్ దొబ్బినారు, బేగాలు దొబ్బినారు. బంగ్లాదేశ్తో భారత్లోని పశ్చిమ బెంగాలు, అస్సాము, మిజోరాము, త్రిపుర, ఈ మేఘాలయ రాష్ట్రాలు సరిహద్దులను అయితే పంచుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ సరిహద్దు రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ మన భారతదేశానికి జనపనార ఉత్పత్తులను అమ్మకుండా నిషేధం అయితే విధించేశారు. ఒకవేళ ఈ బంగ్లాదేశ్ మన భారత్కు గనక ఈ జనపనార ఉత్పత్తులను అమ్మాలంటే బంగ్లాదేశ్ ఏం చేయాలో తెలిసిన, మన భారతదేశం చుట్టూరా తిరిగి ముంబై పోర్టు నుంచి మాత్రమే భారత్లోకి ఈ బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తులను అయితే తీసుకురావాల్సి ఉంటుంది, తీసుకొచ్చి అమ్మాల్సి ఉంటుంది. అంటే దీని ద్వారా ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి జనపనార ఉత్పత్తుల విలువ డబల్ అవుతుంది అన్నమాట. అంటే ₹100 విలువైనటువంటి జనపనార ఉత్పత్తుల విలువ ఇక నుంచి $200 కానున్నదన్నమాట. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఏ భారతీయ కంపెనీ కూడా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు తయారు చేసినటువంటి జనపనార ఉత్పత్తులను కొనుగోలు చేయరు. పశ్చిమ బెంగాలు, అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని అన్ని భూ సరిహద్దు కస్టమ్ స్టేషన్ల దగ్గర, అదేవిధంగా చెక్ పోస్టుల దగ్గర ఈ ఆంక్షలన్నీ కూడా వెంటనే అమల్లోకి అయితే రానున్నాయన్నమాట. రానున్నాయి కాదు, వచ్చినాయి. అయితే బంగ్లాదేశ్ నుంచి నేపాల్, భూటాన్లకు వెళ్ళేటటువంటి ఎగుమతులకు ఈ నిబంధనలు వర్తించవని, కానీ ఆ దేశాల నుంచి తిరిగి భారత్లోకి గనక ఈ వస్తువులను పునః ఎగుమతి చేయడానికి వీల్లేదని కూడా మన మోడీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేపాల్కు, భూటాన్కు వాళ్ళు ఎగుమతి చేసుకోవచ్చు, దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏమిలా. కానీ అక్కడికి ఎగుమతి చేసినట్టే చేసి మళ్ళా నేపాల్ నుంచో లేకపోతే భూటాన్ నుంచో ఏదో మన దేశంలోకి మళ్ళీ అక్కడి నుంచి ఎగుమతి చేయాలని ప్లాన్ వేసారనుకో, మీకు అర్థమైందా లాజిక్గా? అవన్నీ దొబ్బవు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు, అవన్నీ కుదరవు అని. దీని మూలంగా బంగ్లాదేశ్కు ఇప్పుడు 17,000 కోట్ల రూపాయల నష్టం అయితే జరగనున్నదంట. దీని ద్వారా బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ఈ జనపనార మిల్లులన్నీ కూడా నష్టాల బాట అయితే పట్టున్నాయి. ఈ బంగ్లాదేశ్లోని జనపనారను పండించేటటువంటి జాంబీగాళ్ళంతా రోడ్డు మీద పడతారు. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. దీంతో లక్షలాది మంది ఈ జనపనార తయారీదారైనటువంటి జాంబీలో రోడ్డు మీదకి వస్తారు. అది విషయం. ఏం కాదు, కొవ్వు మదం అన్నీ కూడా కరిగి కారుతాయి, ఇబ్బంది ఏమిలే. ఏం మామూలు కొవ్వు కాదు కదా ఇలా పెట్టుండేది, కరగనీలే, ఏం కాదు, సమ్మగా ఉంటుంది బాగా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.